భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బంగ్లాదేశ్లో పెద్దగా ఏడుపేమీ లేదు. కానీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవడంతో బంగ్లాదేశ్ రాజకీయ నాయకులందరూ కూడా ఏడుస్తున్నారు. ఎంతలా ఏడుస్తున్నారంటే ఈరోజు ఒక రోహింగ్యా ముస్లిం ఏ విధంగా బాధపడి బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ వెళ్తున్నాడో అంతకంటే దారుణంగా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా ఏడుస్తున్నారు. దీనికి రెండు కారణాలు. ఒకటేమొచ్చేసి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యా ముస్లింల మీద, అలాగే బెంగాల్ ముస్లింల మీద దాడులు జరుగుతాయని వాళ్ళ ఏడుపు. రెండోది, ఇప్పుడు రోహింగ్యా ముస్లింలు వెళ్ళి ఢాకా మీద పడతారు. ఢాకా మీద అంటే రాజధాని ఢాకా మీద పడితే ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలకి బ్రతకడానికి బ్రతుకులేక వాళ్ళు మయన్మార్లో బ్రతకలేకపోతే ఇంకొక మలేషియాను లేకపోతే ఇంకొక దేశము పరిగెడుతున్నారు ఆ సముద్ర వాడల్లోన. మన దేశం రానివ్వడం లేదు కాబట్టి. సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళందరూ మళ్ళీ ఢాకా వెళ్ళిపోతే ఎక్కడుంటుంది వాళ్ళకి బ్రతుకు? ఒకడికొకడు తన్నుకు చావడం తప్ప. సో ఈ నేపథ్యంలో వాళ్ళ ఏడుపు ఏంటంటే బెంగాల్లో బీజేపీ వచ్చింది, అది వాళ్ళ అంతర్గత విషయమే, కానీ అక్కడ ముస్లింల మీద, రోహింగ్యాల మీద, అలాగే దళితుల మీద, క్రిస్టియన్స్ మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. దానికి మేము అడ్డుకట్ట వేస్తాము, మేము శాంతిని నెలకొల్పే విధంగా ప్రయత్నాలు చేస్తామని బంగ్లాదేశ్కి చెందినటువంటి ప్రతిపక్ష నేత, ఆ ప్రతిపక్ష నేత వాడి ఏం పేరంటే నహీద్ ఇస్లాం అంట. వీడు ప్రతిపక్ష చీఫ్ విప్, ఎన్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ. వీడు మాట్లాడుతున్నాడు, బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు వాళ్ళ అంతర్గత విషయాలే అయినా ఆ ఎన్నికలకు ముందు ఓటు హక్కు తీశారు, తర్వాత కూడా ఇప్పుడు ఓటు హక్కు ఇవ్వడం లేదు, వాళ్ళని దేశ పౌరులుగా చూడడం లేదని చెప్తున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా పశ్చిమ బెంగాల్లో గత 40 సంవత్సరాలుగా దొబ్బు తిన్నారు. గత 40 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలుగా దొబ్బు తిన్నారు. దాని గురించి మాట్లాడలేదు. 15 సంవత్సరాలుగా మమతా బేగం చేసినటువంటి దాష్టీకాలు హిందువుల మీద, బౌద్ధుల మీద, అలాగే ఇటువైపు ఏమొచ్చేసి వీళ్ళు ఉంటారు కదా సిక్కులు, దానికి సంబంధించినటువంటి బౌద్ధులు, సిక్కులు, జైనులు, ఎక్కువగా జైనులు, వాళ్ళ మీద జరిగినటువంటి దాడుల గురించి ఇప్పటివరకు ఎవడో మాట్లాడలేదు. వీళ్ళకి ఇప్పుడు మాటలు వస్తున్నాయి. పోనీ 15 సంవత్సరాలు అంటే మమతా బేగం ఆధ్వర్యంలో, అంతకుముందు కమ్యూనిస్టుల పాలన, అంతకుముందు కాంగ్రెస్ పాలన ఎలా వచ్చారు? పోనీ అంతకుముందు వదిలేద్దాం, 75 తర్వాత లేదా 71 యుద్ధం తర్వాత వీళ్ళందరూ వచ్చేసారుగా. యుద్ధం తర్వాత కూడా ఇప్పుడు వచ్చేసి గత 50-60 సంవత్సరాలకి ఇక్కడ వచ్చేసి దుబ్బు తింటూ పౌరసత్వం అని పేరు చెప్పి మళ్ళీ పంపిస్తే ఏమొచ్చేసి ఒక్కడూ వెళ్లకుండా ఇష్టం వచ్చినట్లుగా రాష్ట్రాన్ని నాశనం చేసి అక్కడి నుండి దేశాన్ని నాశనం చేశారు. ఇప్పుడేమొచ్చేసి వీళ్ళు ఇలా ఏడుస్తున్నారనమాట. మీరు ఇంకా ఏడవాలి, ఇంకా ఏడిపిస్తాం మాకు.